బెట్టింగ్ యాప్స్ గురించి మనం ఒక నెలన్నర 2 నెలలుగా విపరీతంగా సోషల్ మీడియాలో కావచ్చు, మీడియా ఛానల్స్లో కావచ్చు విపరీతంగా వింటున్నాం. కారణం సజ్జనార్ గారు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ అధికారులు కావచ్చు, తెలంగాణ ఆంధ్రాలో ఉండే సెలబ్రిటీస్ అని చెప్పుకోబడే కొంతమంది వ్యక్తుల మీద, కొంతమంది నటుల మీద, వీళ్ళందరి మీద కేసెస్ ఫైల్ చేసి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం చట్టరీత్యా నేరం కాబట్టి వీళ్ళందరూ కొంతమంది ప్రాణాలు కోల్పోవటానికి, కొన్ని వందల మంది వేల మంది ప్రాణాలు కోల్పోవటానికి ఇండైరెక్ట్గా కారణం అవుతున్నారు కాబట్టి వాళ్ళందరి మీద కేసెస్ ఫైల్ చేశారు. ఇది మనందరికీ తెలిసిన విషయం, ఇది సినాప్సిస్. అయితే అందరూ కూడా కేసెస్ ఫైల్ చేసి నెక్స్ట్ మూమెంట్ నుంచి బయటకు వచ్చి చెప్తున్న ఒకే ఒక్క మాట ఏంటంటే, మాకు తెలియక చేసాం, మాకు ఈ తప్పని తెలియదు, ఇట్లా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నాం అనుకోలేదు, మేము స్కిల్ యాప్స్ అని అవన్నీ అనుకున్నాం, గేమ్స్ అనుకున్నాం, కానీ బెట్టింగ్ అని మాకు తెలియదు అనేది వాళ్ళ వర్షన్ని ఒక్క నిమిషం మనం పక్కన పెడదాం. అయితే మాకుండే ఒక బేసిక్ డౌట్ ఏంటంటే, ఈ సిస్టంలో ఇదే బెట్టింగ్ యాప్స్ని తెలుగు రాష్ట్రాల్లో చట్టరీత్యా ప్రమోట్ చేయడం చట్టరీత్యా నేరం అంటున్నారు. మరి ఇదే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న నార్త్ ఇండియాలో క్రికెటర్స్ కావచ్చు, ఇంకొంచెం కిందకెళ్తే కర్ణాటకలో నటులు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, మరి ఆ రాష్ట్రాల్లో ఇది చట్టరీత్యా నేరం కాదా? ఒకవేళ నేరమైన వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదా? ఇది మాకు అర్థం కాదు. అంటే ఒకే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం నేరం, అదే దేశంలో ఇంకొన్ని రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ని పెద్ద సెలబ్రిటీలు, మూవీ యాక్టర్స్, క్రికెటర్స్ వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఐపీఎల్ మొత్తం నడుస్తున్నంతసేపు కూడా బెట్టింగ్ యాప్స్నే కదా ప్రమోట్ చేస్తుంది క్రికెటర్స్. పెద్ద ఫ్రాంచైజీలను పేరు చెప్పుకొని ఐపీఎల్ మొత్తం కూడా ఇదే కదా నడుస్తుంది. హైదరాబాద్ మెట్రో మీద కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఇక నడుస్తుంది అడ్వర్టైజ్మెంటు. మరి ఆ క్రికెటర్స్ చేస్తున్న తప్పు కాదా? వాళ్ళ మీద మనం కేసులు ఫైల్ చేయమా? ఇది మాకున్న ఒక సందేహం. అంటే ఇక్కడ నిజంగా వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు కదా, ఇది తప్పా ఒప్పా అనే దాంట్లో. మేము ఎక్కడా కూడా 1% కూడా వాళ్ళు చేసిన పనిని సపోర్ట్ చేయట్లా, కానీ మన సిస్టమ్ని కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి కదా అంటాను. ఇకపోతే వాళ్ళు ఇందాక చెప్పిన వర్షన్, మాకు తెలియక చేశాము అని ఏదైతే చెప్తున్నారో అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే ఒక్కొక్క యాప్లో అంటే లెటర్స్ ఇప్పుడు ఒక బెట్టింగ్ యాప్కి ప్రమోట్ చేసేవాళ్ళు, ఒక యాప్ని ప్రమోట్ చేసేవాళ్ళు ఏదో ఎగ్జామ్షన్ ఏదో ఇస్తున్నారు అని చెప్పని తెలిసింది నాకు. ఐ డోంట్ నో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. మల్టిపుల్ యాప్స్లో ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, చేసిన వాళ్ళు ఎవరైతే, వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి మేము తప్పు చేసాం, మాకు తెలియక చేసాం అంటున్నారు. అయితే తెలియక చేసినా తప్పు తప్పే కదా అనే మొతక సామెతలు నేను చెప్పను, కానీ నాది ఒక పాయింట్ ఉంది. ఏంటంటే, మీరు చేసిన తప్పని ఇప్పుడు మీకు తెలిసింది కదా, క్షమాపణ చెప్తున్నాము అని కొంతమంది, మమ్మల్ని క్షమించండి అని కొంతమంది, మేము తెలియక చేశాం కదా మమ్మల్ని మా మీద కేసులు ఫైల్ చేయొద్దు అని కొంతమంది, ప్రజలందరికీ కొంతమంది సంజాయిషి చెప్తూ మేము తెలియక చేశామండి అని చెప్తున్నారు. మరి మీరు తీసుకున్న డబ్బులు తెలియక తీసుకున్నారు కదా, ఒక్కొక్కళ్ళు కోట్లు తీసుకున్నారు, కొంతమంది ఇల్లు కొనుక్కున్నారు, కొంతమంది కార్లు కొనుక్కున్నారు, హై ఎండ్ కార్లు కొనుక్కున్నారు, ఇంకొంతమంది స్థలాలు కొనుక్కున్నారు, ఇంకొంతమంది ఇంకా చాలా రకాలుగా ట్రిప్స్కి వెళ్ళారు. ఇలా రకరకాలుగా మీరు తీసుకున్న డబ్బుల్ని వాడుకున్నారు కదా. మీరు తీసుకొని ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ వల్ల కొన్ని వందల మంది, వేల మంది పిల్లలు చనిపోయారు కదా, బాధితులు కొన్ని లక్షల మందిలో ఉన్నారు కదా. మరి మీరు పశ్చాత్తాపడుతున్నారు కదా. అంటే చాలామంది మాట్లాడుతుంటే వీళ్ళు ఇప్పుడు ఈ మాట మాట్లాడకపోతే ఎక్కడ లోపలేసేస్తారో అని చెప్పని మాట్లాడుతున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఈ డ్రామాలు వద్దు. ఒకవేళ మీది నిజంగా పశ్చాత్తాపమే అయితే, ఒకవేళ మీరు చేసింది తప్పని నిజంగా ఇప్పటికైనా మీరు తెలుసుకుంటే, మీరు తీసుకున్న డబ్బులు ఉన్నాయి కదా, అవి విక్టిమ్స్ కోసం పంచండి. ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు పంచండి. కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి పంచండి. పంచే ధైర్యం కానీ పంచే ఉద్దేశం కానీ మీకుందని మేము అనుకోవట్లా. ఎందుకంటే మీరు చెప్తున్న పశ్చాత్తాపం కావచ్చు, మీరు చేస్తున్న వీడియోలు, క్షమాపణలతో చేస్తున్న వీడియోలు కావచ్చు, డ్రామా. ప్రూవ్ అస్ రాంగ్.
మీరు పశ్చాత్తాపడుతున్నారు అని మేము అనుకోవాలంటే మీరు పశ్చాత్తాపడుతున్నారుగా, తీసుకున్న డబ్బుల్ని వెనక్కి ఇచ్చేసేయండి. అట్లీస్ట్ ఒక పర్సంటేజ్ తీసి చనిపోయిన కుటుంబంలో ఆ తల్లిదండ్రులకు ఇవ్వండి. ఎంతమంది పిల్లలు నేను నా నోటితో అది చెప్పదలుచుకోవట్లేదు, ఆ కార్డ్స్ అవన్నీ ఆడి ఆన్లైన్లో ఎంతమంది పిల్లలు లక్షలు కోల్పోయి ఆ స్ట్రెస్ భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు? అలాంటి పిల్లలు అంటే ఎదిగిన పిల్లలు ఇలా ఆత్మహత్యలు చేసి చనిపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఆ కుటుంబాలు మీకు కనపడవా? వెళ్ళి వాళ్ళకి సహాయం చేయండి. మీరు పశ్చాత్తాపడుతున్నారు కదా, వెళ్ళి సహాయం చేయండి. ఇది ఏ ఒక్క సెలబ్రిటీ గురించి మాట్లాడదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీవన్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. వెళ్ళి సహాయం చేయండి. అప్పుడు ప్రజలు ఒప్పుకుంటారు, అరే వీళ్ళు నిజంగా బాధపడ్డారు, వీళ్ళు నిజంగానే తెలియకుండా చేశారు. మీరు తెలియకుండా చేశారు కదా, అది ఎలా ఉంటుందంటే మీరు చెప్పేది, నేను తెలియదండి రోడ్డు మీద పడుందని చెప్పని ఆ గోల్డ్ బిస్కెట్ తీసేసుకొని వచ్చేసాను అని చెప్తున్నారు. బాగానే ఉంది, పోలీసు పట్టుకున్నాడు, ఇప్పుడు తీసుకుంది మీరే, ఆల్రెడీ విక్టిమ్ కనపడుతున్నాడు, వెళ్ళి విక్టిమ్కి ఇవ్వండి ఆ గోల్డ్ బిస్కెట్. వాడేసుకున్నాక ఎట్లా ఇస్తామంటారు మీరు? దొంగ నాటకాలు ఆడొద్దు మీరు. డోంట్ ప్లే, డోంట్ యాక్ట్ స్మార్ట్. నేను వ్యూవర్స్కి ఎందుకు ఇంత నెగిటివ్గా మాట్లాడుతున్నాడు రావణ్ అని మీరు అనుకోవచ్చు, బట్ వాళ్ళు మాట్లాడే దాంట్లో పశ్చాత్తాపం అయితే నాకు ఎక్కడ కనిపించట్లా. కేసుల నుంచి తప్పించుకునే పంధానే కనపడుతుంది నాకు వాళ్ళ మాటల్లో. ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ లోపలేస్తారో అని బెట్టింగ్ ఆడటం తప్పు. మాకు తెలియదండి, తెలిస్తే ఎందుకు చేస్తామండి? ఇప్పుడు తెలిసింది కదండి, ఇప్పుడు వెళ్ళి మరి అందరికీ డబ్బులు పంచండి. చనిపోయిన బాధితుల కుటుంబాలకు వెళ్ళి ఆ తల్లిదండ్రులకో లేకపోతే ఆ పిల్లలకో, ఆ చనిపోయిన వ్యక్తికి భార్యో పిల్లలో ఉంటే వాళ్ళకో వెళ్ళి పంచండి. డ్రామా సరే. ఇకపోతే మనందరికీ ఇదంతా డైరెక్ట్గా తెలిసిన ఒక విషయం అంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చింది కాబట్టి మనందరం వీళ్ళందరినీ దోషులుగా చూస్తున్నాం కదా. ఇలా బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు కోల్పోయినాయి కాబట్టి, చాలామంది చనిపోయారు కాబట్టి, ఒక సిస్టంలో ఉండే ఒక వ్యక్తి, ఒక అధికారి దీన్ని సీరియస్గా తీసుకున్నాడు కాబట్టి, సోషల్ మీడియాలో ఉండే ఒక ఇన్ఫ్లుయెన్సర్ దీని గురించి గట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి, అతని ఉద్దేశాలు ఏమైనా కావచ్చు, గట్టిగా మనకు తెలిసింది కాబట్టి మనం ఇది సీరియస్ ఇష్యూ అనుకుంటున్నాం. కానీ బెట్టింగ్ యాప్స్ ఒక్కటైనా మనుషుల్ని చంపేస్తుంది? ఈ బిజినెస్ ఒక్కటైనా మనుషుల్ని చంపేస్తుంది? మన కళ్ళ ముందు మనల్ని మాయ చేసి మానసికంగా మభ్యపెట్టి మనల్ని మానసికంగా చంపేస్తున్నా చాలామంది ఆత్మహత్యలకు కారణమవుతున్న వ్యాపారాలు ఇంకెన్ని ఉన్నాయి? గుర్తు చేయమంటారా మీకు? గుర్తు చేసే ముందు ఒక మనిషి తను డబ్బు పెట్టాలి అంటే వాడికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ఆశ, రెండు భయం. ఈ రెండింటిని కంపెనీలు ఎన్కాష్ చేసుకుంటాయి. ఇప్పుడు నేను చెప్పిన బెట్టింగ్ యాప్స్ ఏ అయితే ఉన్నాయో వీటన్నిటికీ కూడా కారణం మనిషి యొక్క ఆశ. మన దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే ఆ గేమ్ ఆడి ఒక 1000 సంపాదించాలనో, ఓ 10,000 సంపాదించాలనో, ఓవర్ నైట్గా సక్సెస్కి షార్ట్కట్ని వెతుక్కుండే ప్రాసెస్లోనో ఆశ. ఈ ఆశతో మనం డబ్బుల కోసం అట్లా పక్కదారులు పడతాం. ఇది బెట్టింగ్ యాప్స్తోనే ఆగిపోలేదు. ఈ ఆశతో పాటు భయం కూడా మనిషిని డబ్బులు ఖర్చు పెట్టేటట్టు చేస్తుంది. ఎగ్జాంపుల్ మేము ఎప్పుడు కూడా, మీరు వెనక్కి వెళ్ళి మా పాత వీడియోస్ కూడా చూడండి, మేము ఏ మతానికి కానీ ఏ దేవుడికి కానీ వ్యతిరేకం కాదు. కానీ మతం పేరు మీద వ్యాపారం చేసే వాళ్ళకి, మతం పేరు మీద ప్రజల్ని మోసం చేసే వాళ్ళకి మేము వ్యతిరేకం అని చెప్తాం. ఎగ్జాంపుల్స్ కూడా చాలాసార్లు చెప్పాం. రాముడి బొమ్మో, జీసస్ క్రైస్ట్ బొమ్మో, అల్లాకి సంబంధించిన, మక్కాకి సంబంధించిన బొమ్మో ఏదైనా పెట్టుకొని అమ్మితే అది మతాంతో వ్యాపారం, అది తప్పు కాదు. కానీ మతాన్ని ఉపయోగించుకుని ప్రజల్ని మోసం చేస్తూ వ్యాపారం చేస్తే అది తప్పు. ఇది మీ రెగ్యులర్ జీవితంలో మీరందరూ పొద్దున్న లెగిస్తే టీవీల్లో చూసే ఏంటో చెప్పండి. లేస్తే పొద్దున్నే న్యూస్ ఛానల్ పెడితే న్యూస్ కనపడదు. మనకేం కనపడుతుంది? ఒకడు పంచాంగం చెప్తా ఉంటాడు కూర్చొని, మీ అందరికీ ఇది కావాలంటాడు. ఇట్లా ప్రజలకి ఇది జరిగిద్ది అని చెప్పని జ్యోతిష్యం అనే ఒక పేరు మీద ఈ ఆంధ్ర తెలంగాణలో సెలబ్రిటీల పేర్లు వాడుకొని ఎదిగిన ఒక వ్యక్తి వేణుస్వామి.
మీ అందరికీ తెలిసి అతను ఎంత పెద్ద ఫ్రాడ్. అతను ఫ్రాడ్ అని ఎలా తెలిసింది? అతను చెప్పిన జ్యోతిష్యం తప్పని తెలిసింది కాబట్టి. కానీ అతను లైమ్ లైట్లోకి ఎలా వచ్చాడు? నేను ఇందాక చెప్పిన ఆశ భయాన్ని చూపించి. భయం ఎట్లా భయపెడతాడు మనుషుల్ని? హీరో ప్రభాస్కి ఆరోగ్యం బాగాలేదని చెప్పి రేపొద్దున్న రాబోయే కాలంలో హీరో ప్రభాస్ ఆరోగ్యం బాగోదని చెప్తాడు. ప్రభాస్ కుటుంబ సభ్యులు భయపడిపోయి వేణుస్వామి గారు ఏంటండి ఆరోగ్యం బాగోలేదని చెప్పి. అవునమ్మా, ఆ పర్టికులర్ దశలో శుక్రుడు మెల్లకన్నుతో ఇట్లా చూస్తున్నాడమ్మా, కాబట్టి మనం ఆ మెల్లకన్నుకు ఆపరేషన్ చేసి ఒక పూజ చేయాలి, ఒక హోమం చేయాలి, అప్పుడు శుక్రుడు మెల్లకన్ను నార్మల్ అయిపోద్దమ్మా అని చెప్తాడు. అవునా గురువుగారు, అప్పుడు ప్రాణాపాయం తప్పిద్దా ప్రభాస్కి అంటే తప్పిద్దమ్మా. ఎందుకు తప్పదు అంటే ఇప్పుడు ఆ పూజ చేయాలంటే ఏం చేయాలంటే, పూజ చేయాలంటే ముందు నేను మీతో పాటు మీ ఊరు రావాలి, మీ ఊరు నేను మామూలుగా రాను, ఫ్లైట్ టికెట్ వేయండి, బిజినెస్ క్లాస్ టికెట్లు, నాతో పాటు ఇంకో 4 పోరంబోకు నా కొడుకులు ఉంటారు, వాళ్ళను కూడా నేను మాతో పాటు తీసుకొచ్చి అక్కడికి వచ్చిన తర్వాత మందు బాటిల్లో కావాలి మాకు, ఆ మందు బాటిల్తో పూజ చేస్తాం, మందు బాటిల్తో యాగం చేస్తామా? చెయ్యం, యాగంలో పెడతాం, ఆ పూజలో పెడతాం, పూజలో పెట్టిన మందు బాటిల్ తీసుకొని పూజ అయిపోగానే లోపలికి వెళ్ళి మళ్ళీ తాగేస్తాం. తాగటానికి కావాలా? దాంతోపాటు 1 లక్ష నుంచి 5 లక్షలు 10 లక్షలు కాస్ట్లీ. ఇట్లా ఇతను మనకు కనిపించే జ్యోతిష్యుడు ఇట్లా ఒక మనిషికి ప్రాణాపాయం ఉందనో, లేకపోతే రాబోయే ఒక 6 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక హీరో ప్రేమ పెళ్లి చేసుకున్న ఒక హీరోయిన్ క్రిస్టియన్ అయిన ప్రేమ పెళ్లి చేసుకున్న ఒక హీరోయిన్ విడిపోతారు అని చెప్తాడు. అంటే ఓ పబ్ ఉంటుంది, ఆ పబ్లో ఎవరెవరు గాసిప్స్ అంటే అబౌట్ టు జరిగే విషయాలన్నీ కూడా తెలుసుకొని అలా చెప్పంగానే చూసారా చెప్పాను. యాక్చువల్లీ ఇలాంటి టెక్నిక్స్ ఎలా వాడతారంటే వీళ్ళు ఒకే విషయానికి సంబంధించి ఎలక్షన్స్ గురించి తీసుకుందాం. 2024 ఎలక్షన్స్లో ఒక ఛానల్లో వైసీపీకి తిరుగులేదు, శుక్రమహర్దశ కుంటికాలతో పరిగెడుతుంది, శనేమో ఇందాక చెప్పానుగా మెల్లకన్నుతో చూస్తున్నాడు, గురుడేమో ఎగురుకుంటూ దేక్కుంటూ పాక్కుంటూ వస్తున్నాడు మన దగ్గరికి అని ఇట్లాంటి పదాలన్నీ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అధికార యోగం ఉందంటాడు. ఇంకో ఛానల్లోనేమో ఎవరు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని అసలు ఓడిపోయే ప్రసక్తే లేదంటాడు. ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి గెలుస్తాడంటాడు, ఇంకోవైపు కేటీఆర్కి రాజయోగం ఉందంటాడు. కేటీఆర్కి రాజయోగం ఉందంటే ఏంటి? ముఖ్యమంత్రి అవుతాడని కదా. ఇట్లానే దొరికిపోయాడు 2024లో. ఇది అతను విపరీతంగా విచ్చలవిడిగా బయటకు వచ్చి మాట్లాడటం వలన. ఇది కేవలం వేణుస్వామితో ఆగిపోలా. పొద్దున్న లేస్తే మీ అందరికీ చెప్పే జ్యోతిషులు వీళ్ళందరూ కూడా మీకు చెప్పేది ఇది చేస్తే నీకు ఈ మంచి జరిగిద్ది, ఆశ. ఇది చేస్తే నీకు జరగబోయే కీడును ఆపగలం, భయం. జ్యోతిషులనే ఇక్కడ ఉంది కాదు, క్రిస్టియన్ పాస్టర్లు కూడా, కొంతమంది క్రిస్టియన్ పాస్టర్లు కూడా ఇదే పందా. ఇది తింటే మీకు పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టాలంటే మొగుడు పిల్లం కాపురం చేసుకోవాలి, కానీ కాయలో పళ్ళలో తింటే ఎందుకు పుడతారు? ఈ ప్రేరాలు రాసుకుంటే మీకు జ్వరం తగ్గిద్ది, మెడిసిన్ వేసుకుంటే జ్వరం తగ్గిద్ది. ఇన్ సో మెనీ కేసెస్ మెడిసిన్ వేసుకోకపోయినా బాడీకి తనంతట తానే ఆ ఫీవర్ని తగ్గించుకుంటే, ఇప్పుడు మళ్ళీ సైన్స్ క్లాస్ ఎందుకులే కానీ చెప్తున్నా, ఇన్ జనరల్ ఇది వేసుకుంటే ఇది తగ్గిద్ది. క్యాన్సర్లు నయం చేసేస్తానంటారు వాళ్ళు. హెచ్ఐవి పేషెంట్కి హెచ్ఐవి తీసేశానంటారు, క్యాన్సర్ నయం చేశానని చెప్తాడు ఒక పాస్టర్. మీ భయం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా వ్యాపారమేగా. రంగురాళ్ళు అమ్ముతాడు ఒకడు, రాళ్ళు అమ్ముతాడు ఒకడు. న్యూమరాలజీలో తెలుగు పేరుకి వెంకట్ అనే ఒక తెలుగు పేరుకి వెంకటేశ్వరరావు అనే ఒక తెలుగు పేరు ఉందనుకోండి, వెంకటేశ్వరరావు ఈ తెలుగు పేరు. ఈ వెంకటేశ్వరరావు అనే తెలుగు పేరులో మీరు రావులో RAOO 2 ఓలు పెట్టండి, 3 ఓలు పెట్టండి. కొన్ని పేర్లు ఉంటాయి. ఓంకార్ అనే పేరు OHHMKARRR ఉంటుంది, అదేం పేరో మరి. ఓంకార్ అనేది అచ్చమైన తెలుగు పదం ఓంకారం అంటే. ఆ ఓంకారం అనే తెలుగు పదానికి ఇంగ్లీష్ లెటర్స్ యాడ్ చేస్తారు వీళ్ళు. ఇంతకంటే బేస్లెస్ సెన్స్లెస్ లాజిక్ ఏమైనా ఉంటుందా?
ఇది న్యూమరాలజీ. తెలుగు పేరుకి ఇంగ్లీష్ అక్షరం యాడ్ చేస్తే మంచి జరిగిద్దా? ఇంతకు మించి మిమ్మల్ని నెరిపప్పలు ఎవడన్నా చేయగలరా? కానీ మీరు అవుతారు. నేను అదే అనేది, మతం పేరు మీద మనుషుల్ని మోసం చేయటం ఇదంతా కూడా. ఈ పాస్టర్లు, జ్యోతిషులు, రంగురాళ్ళు అమ్ముకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా చేసేది ఇదే. మరి బెట్టింగ్ యాప్స్ వల్ల చచ్చిపోతున్న మనుషుల వాళ్ళ గురించి మనం బాధపడుతున్నాం. మొన్న ఈ రంగురాళ్ళు అమ్ముకునేవాడు ఒకడు దొరికాడు. ఒకడి గురించి ఈ యూట్యూబ్లోనే ఈ హిందుత్వ ఐడియాలజీతో ఉండే వాళ్ళు కొంతమంది వీడియోస్ చేశారు. రమణ్ లాల్ వాడు ₹1,00,000 ఒక రింగు, ఒక రాయ, 10 లక్షల రాళ్ళు, 5 లక్షల రాళ్ళు. ఈ రాయి పెట్టుకుంటే, ఆ ఉంగరం తొడుక్కుంటే అసలు మొత్తం అప్పులన్నీ తీరిపోతాయి అంటాడు. పాపం జనాలు కూడా, ప్రజలు, నేను చెప్పాను కదా, భయం, ఆశ. ఎందుకు ఆశ అంటే, అప్పుల్లో ఆల్రెడీ కూరుకుపోయి కోట్లు ఏముందిలే 2 లక్షలు పెట్టి రింగు కొనుక్కుంటాను కొనుక్కుంటారు. కానీ అది జరగదు. అలా జరగకుండా వచ్చిన బాధితులు ఎంతమంది ఉన్నారు? ఇది మతం పేరు మీద మిమ్మల్ని రెచ్చగొట్టి మీ భయాన్ని వాడుకొని ఎన్కాష్ చేసుకోవటం కాదా? ఇదే నేను చెప్పేది, మీ భయాన్ని వాడుకుంటారు. మరి బెట్టింగ్ యాప్స్ వల్ల మానసిక క్షోభకి గురై ఆత్మహత్య చేసుకున్న వాళ్ళతో పాటు ఇలాంటి వాళ్ళ వల్ల, ఈ జ్యోతిష్యుల వల్ల, ఈ దొంగ పాస్టర్ల వల్ల, రంగురాళ్ళు అమ్మే వాళ్ళ వల్ల, న్యూమరాలజిస్టుల వల్ల, ఇలాంటి వాళ్ళ వల్ల మానసికంగా ఒత్తిడికి గురయ్యి చనిపోయిన వాళ్ళు మనకు తెలియకపోవచ్చు. ఈ వీడియో కేవలం అవేర్నెస్ కోసం చేద్దాం అనుకున్నాం. మనం బెట్టింగ్ యాప్స్ గురించి ఇంతమందిని మనం ట్రాల్ చేస్తున్నాం, మనం విమర్శిస్తున్నాం కదా. పొద్దున్న లేస్తే వీళ్ళందరూ చేసేది ఇదే కదా. న్యూస్ ఛానల్లో వచ్చి ఆ మఠాలలో కూర్చుంటాడు, న్యూస్ ఛానల్లో పాస్టర్లు వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. మోసపోవద్దు ప్రజలారా, మోసపోవద్దు. దయచేసి హేతుబద్ధంగా ఒక తర్కంతో ఆలోచించండి. హేతుబద్ధంగా, రేషనల్గా, చక్కగా క్వశ్చన్ చేయండి. జ్యోతిషుడి దగ్గరికి వెళ్తారా? వెళ్ళండి, మీ ఇష్టం. ఇది జరిగిద్ది అన్నాడా? చేపించుకోండి, మీ ఇష్టం. కానీ జరగకపోతే ఏం చేద్దామని అడగండి. జరగకపోతే నువ్వు చెప్పినట్టు నేను పూజ చేస్తున్నా, హోమం చేస్తున్నా, సినిమాకు ముందు పూజ చేస్తున్నా, సినిమాకు ముందు ప్రార్థన చేస్తున్నా, ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు వెనక్కిస్తావా? అడగాలి. వ్యాపారం పెట్టుకునే ముందు నీతో పూజ చేపిస్తున్నా, వ్యాపారం ఫ్లాప్ అయితే నువ్వు అన్ని ముహూర్తాలు పెట్టేగా నువ్వు పెడుతున్నావు, బైబిల్ ఓపెన్ చేసాగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అల్లాహకు మొక్కే కదా నువ్వు బిజినెస్లు స్టార్ట్ చేపిస్తున్నావు. నేను అంటుంది, మీకు నమ్మకం ఉండటం వేరు, కానీ మీ నమ్మకాన్ని వాడుకొని వాళ్ళు ఎదుగుతున్నారు, మోసం చేస్తున్నారు మిమ్మల్ని. అడగండి, గ్యారంటీ తీసుకోండి. అటు జ్యోతిషుడు అనుకోండి, ఇది జరిగింది అనుకోండి, మీకు జరిగిద్ది అని డబ్బులు తీసుకుంటాడు కదా, ఓ హోమం చేస్తాడు కదా, మీ దరిద్రం అంతా పోద్ది. దరిద్రం అనే పదం వాడకూడదు, ఐఎమ్ సారీ ఫర్ యూజింగ్ దట్ వర్డ్. మీకుండే అప్పులు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ అన్నీ పోతాయి అని చెప్తాడు కదా. పోతాయి గురువు గారు, ఓకే ఇదిగోండి 50,000 తీసుకోండి, పూజ చేయండి. పోకపోతే 50,000 ఇస్తావని అడగండి. ఇస్తానన్నోడు బంచన ఆ దగ్గరికి వెళ్ళండి. మీరు రంగురాళ్ళు, ఈ ఉంగరం పెట్టుకుంటే నీకు మంచి జరిగిద్ది, ₹1,00,000 పెట్టుకో, తప్పులేదు. కానీ జరగకపోతే ₹1,00,000 రిటర్న్ ఇస్తావా, నీ ఉంగరం నీకు ఇచ్చేస్తాను అడగండి. అది ముత్యం, పగడం, పాచిపోయిన ఏదైనా సరే. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఈ మతం పేరు మీద, మతాల పేరు మీద వీళ్ళందరూ చేసే వ్యాపారాల ట్రాప్లో మీరు పడొద్దు, మానసిక వేదనతో మీరు గురి కావద్దు. దయచేసి మీ భయాన్ని, మీ ఆశని వాళ్ళు వాడుకుంటారు. డోంట్ ఫాల్ ఇన్ దేర్ ట్రాప్. థ్యాంక్ యూ సో మచ్.